ఎక్కడ స్థిరత్వం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. మీరే చెప్పండి. నేను 15 సంవత్సరాలు ఓటమి తీసుకున్నాం, దెబ్బలు తిన్నాం, నిలబడి ఉన్నాం, స్థిరత్వంగా ఉన్నాం. మీ ముందు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం. అదే స్థిరత్వం ఈ రోజున మన తెలుగు భాష కాదు, తెలుగు రాష్ట్రాలు కావు, మహారాష్ట్రలోని పూణేలో తెచ్చిపెట్టి స్థిరత్వం యొక్క బలం. జహా స్థిరత హై వహా శక్తి హై. ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో అక్కడ చాలా బలమైన శక్తి ఉంటుంది. దానికి జనసేనే నేనే మీకు నిదర్శనం. అలా కాకుండా మనం విడిపోతా ఉంటాం. తెలుగు, కన్నడిగా, तमिल इलाका मैं मराठी, मैं तेलुगु, मैं कन्नड़, ऐसा वाली भावना से ऊपर आकर साथ में चलना. మనం మరాఠీ వాళ్ళం, తెలుగు, కన్నడిగా, తమిళ్, గుజరాతీ ఇవన్నీ దాటి మనం ముందుకెళ్ళాలి. इस महाराष्ट्र की धरती में वीरों का खून है जो ना झुकेगा ना जुटेगा, ना जाति के नाम पे ना आरक्षण के नाम पे. మహారాష్ట్ర భూమి ఎంత బలమైందంటే ఇక్కడ స్వరాజ్యం కోసం రక్తం చిందించిన నేల. ఇక్కడ తల వంచదు, ముక్కలవదు. అది మీరు జాతిగా విడగొట్టాలన్నా, కులపరంగా విడగొట్టాలన్నా, ఏ రకంగా విడగొట్టాలన్నా కుదరదు. అది छत्रपति महाराज शिवाजी महाराज యొక్క వారసత్వం. मैं पुणे की जनता से भी यही कहूंगी, आप निर्णय लेंगे, हमें बढ़ना है और कमजोर होना है या जुड़ना है और मजबूत बनना है. మనం ముక్కలైపోదామా, బలహీనపడదామా, కలిసి ఉందామా, బలంగా ఉందామా, అది మనం నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇక్కడున్న తెలుగు ప్రజలందరూ కూడా పూణే కంటోన్మెంట్ నుంచి నియోజకవర్గం ఇక్కడ వచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లో 16,000 తెలుగు ప్రజలు ఉన్నారు, మండలంలో ఉన్నారు. అలాగే బాలాజీ దేవాలయం ఉంది, వస్తుందని చెప్తా ఉన్నారు. నేను ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వం వేరే మర్చిపోయాను, టీటీడీ బోర్డుతో మాట్లాడి, టీటీడీ చైర్మన్ ఈవో గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, టీటీడీ వారి ప్రాంతంలో సేవా కేంద్రం ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నేను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను. అలాగే ఈ ప్రాంతంలో చాలామంది చదువుకునే విద్యార్థుల కోసం పీజీ హాస్టల్స్ పనిచేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు 2-3 తరాలుగా ముందు వచ్చిన వాళ్ళు. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.